రైతు సోదరులకు నమస్తే. మనం లాస్ట్ వీడియోలో బ్లాక్ బెంగాలీ మేకల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు తెలుసుకుందాం బ్లాక్ బెంగాలీ మేకలు ఎంత వెయిట్ వస్తుంటుంది, దాని మీట్ టేస్ట్ ఎలా ఉంటుంది, సో మార్కెట్లో ఎలా సేల్ చేసుకోవాలి, ఎక్కడి నుండి తెస్తారు, ఎంత ప్రైస్ ఉంటుంది, ఇలాంటి అంశాలన్నిటికీ మనం మరిన్ని వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. చిన్నగా నమస్తే, ఎలా ఉన్నారన్న? బాగున్నాను. సో మొత్తంగా ఈరోజు వైజాగ్లో మటన్ షాప్ ఓపెన్ చేశారు, అది బ్లాక్ బెంగాలీ వెరైటీ. సో మార్కెట్లో ఎలా ఉంది? ప్రజెంట్ అయితే మార్కెట్లో అయితే దీని మీద చాలా పాజిటివ్ ఉంది. చాలా మంది కూడా చాలా ఇష్టం. కానీ ఇవి బ్లాక్ బెంగాల్ అనే మేకలు సప్లై చేయలేకపోతున్నారు ఎవరు కూడా. ఎందుకంటే బ్లాక్ బెంగాల్ మేకలు అనేది ఎక్కడ దొరికేవి కాదు. మీకు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఉన్నాయంటే మా దగ్గర మాత్రం ఉన్నాయి. అందరూ ఒరిజినల్ బ్రీడ్ కూడా మా దగ్గరే ఉన్నాయి. చాలామంది యూట్యూబ్ మీరు చూస్తుంటారు. నేను మొన్న మన ఈ వీడియో తర్వాత చాలా సెర్చ్ చేయడం కూడా జరిగింది. మినిమం ఒక వీడియో చూసి 3 years 2.5 years తప్ప రీసెంట్ వీడియోస్ ఏవి లేవు. బ్లాక్ బెంగాల్ కోసం వీడియో ఏది ఉన్నదో రీసెంట్ వీడియో మనదే ఉంది, ఇంకేది లేదు. అయితే ఈ మటన్ సప్లై కూడా ఎవరు చేయలేకపోతున్నారు. చాలామంది మాకు మీ లాస్ట్ టైం మనం చేసిన వీడియో కింద చాలామంది అడిగారు, మరి బ్లాక్ బెంగాల్ మేక చాలా బాగుంటుంది కదండి, ఆ మీట్ చాలా బాగుంటుంది కదా, వాళ్ళు ఎందుకు అమ్మట్లేదు, వాళ్ళు ఎవరో పెట్టలేదు, మీరు ఎందుకు పెట్టలేదు మమ్మల్ని అడగడమేమో. కస్టమర్స్ మమ్మల్ని అడగడం బట్టి మాకు ఒక అభిప్రాయం వచ్చలేదు. కరెక్టే, మరి ఎవరు సప్లై చేయడం, మేమే తెచ్చి ఆంధ్ర అందరూ సప్లై చేస్తున్నాం, మరి మేమే ఒక మీట్ పర్పస్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వైజాగ్లో చాలా అద్భుతంగా జరిగింది, మీరు అందరూ కూడా చూశారు. మరి మన ప్రేక్షకులు కూడా మీ ద్వారా వాళ్ళు కూడా చూస్తా నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మీట్ అయితే మీకు ఇందులో ఒక 2 డౌట్లు మీకు చెప్తాను. మీకు చాలామంది డౌట్స్ కాస్త ఉన్నాయి, మామూలుగా అడిగారు కూడా. ఓకే, అది ఎంత వెయిట్ వస్తుంది, మీట్ అయితే ఎంత వస్తుందని అడుగుతున్నారు చాలామంది. ఏది లైవ్ వెయిట్ ఎంత వచ్చిన తర్వాత మీట్ ఎంత వస్తుంది, లైవ్ ఎంత వస్తుంది, నెట్ వెయిట్ ఎంత వస్తుంది అడుగుతుంది అనమాట. లైవ్ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మ్యాక్సిమం 18-20 ఒరిజినల్ బ్రీడ్ అనేది. ఇంకా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే మాకు 20-25 వరకు వస్తాయి. కానీ 18-20 కేజీలని మనం లైవ్ తీసుకొని దాన్ని మీట్ పర్పస్ తీస్తే నెట్ వెయిట్ రావడానికి ఒక 7 నుంచి 10 కేజీస్ మధ్యలో, ఒక 2 కేజీస్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప 7 to 9 మధ్యలో ఉంటుంది అన్నమాట. 7 నుండి 9 కిలోస్. సో ఈరోజు వైజాగ్లో మీరు ఫస్ట్ ఫ్రైల్ వేయడం జరిగింది. ఎలా ఉంది రెస్పాన్స్ కస్టమర్ల నుండి? రెస్పాన్స్ చాలా బాగుంది. కస్టమర్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు చేయడానికి కూడా మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా చేయలేపారు, సప్లై అంత బేగ్ చేయలేపారు అనమాట. అంతమంది రావడం, అందులో లోకల్లో మా ఆల్రెడీ మా ఫామ్ పబ్లిసిటీ అయి ఉంది కనుక చాలా మంది బ్లాక్ బెంగాల్ మీట్ పెడుతున్నారని చాలా మంది వచ్చారు. సప్లై కూడా చేయలేక 11:30కి క్లోజ్ చేస్తాం. ఎక్కడి నుండి తెస్తారు సార్ వీటిని? బ్లాక్ బెంగాల్ మేకల్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు మీరు? మనంతా వెస్ట్ బెంగాల్ అండి. బ్లాక్ బెంగాల్ అనేది వెస్ట్ బెంగాల్ తప్ప ఎక్కడ లేదు. అయితే బంగ్లాదేశ్ వెళ్ళిపోయి వెస్ట్ బెంగాల్, మనం ఇంకో దేశం దాటి మనం వెళ్ళలేము కనుక వెస్ట్ బెంగాల్ నుంచి మనం తెస్తుంటాం. మన ఫామ్ కూడా ఉంది, లాస్ట్ మీరు చెప్పి మాకు ఫామ్ ఉంది, అక్కడి నుంచి మనం అన్నింటిని చేసుకొస్తున్నాం. సో మేము ఎక్కడి నుంచి తెస్తున్నాం. ఒక రైతు కొత్తగా ఈ బిజినెస్ లోకి రావాలనుకున్నా, ఈ బ్లాక్ బెంగాలీ మేకల్ని వీటిని పెంచాలనుకున్నా, అసలు ఎలా ప్రాసెస్ ఉంటుంది, వీటిని పెంచే విధానం ఎలా ఉంటుంది అసలు? వీటిని పెంచే విధానం అనేది ఇప్పుడు రైతులు మా దగ్గర చాలా మంది 10, 20, 30 తీసుకెళ్తున్నారు. కొన్ని ఫామ్ పర్పస్ 50, 100 కూడా తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే రైతులు అందరూ కూడా బెస్ట్ ఆప్షన్. ఒక మనం నాటుకోళ్ళు ఇంట్లో ఎలా పెంచుకుంటామో అలా వీటిని ఈజీ పెంచుకోవచ్చు. వీళ్ళు ప్రత్యేకించి టీఎంఆర్ అని చాలా చాలా అమౌంట్ ఎక్కువ పెట్టుకొచ్చి చేసుకున్నారు, అవసరం లేదు. ఫుడ్ కూడా ఎక్కువ చుట్టూ కూడా మనకు ఖర్చు పెట్టారు. మన రైతులు అన్న వాళ్ళు అందరి దగ్గర కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి, ఫార్మల్ తోటలు ఉంటాయి, కొబ్బరి తోటలు ఉంటాయి, లేదంటే ఏదో ఉంటాయి. అందులో గడ్డి చాలు మనకి, మనకి చేయక్కర్లేదు. అక్కడ లోకల్లో ఉన్న గడ్డి, లోకల్ ఉన్న ఆకులు ఏవైనా పచ్చగా అయినా సరే ఈ మేకలు హ్యాపీగా తింటే, దీనికోసం డబ్బు అంటే గడ్డి కోసం దాని ఆహారం కోసం ఎక్కువ డబ్బులు కూడా చేసుకోక్కర్లేదు. ఏది పచ్చగా పెట్టినా తింటది. మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ కావాలి? మీకు ఏమైనా అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుందా, లేకుంటే తెచ్చిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుందా, ఎలా ఉంటుంది అసలు? మీ లాస్ట్ చెప్పా ఆల్రెడీ ఫామ్లు అన్నీ ఉంది. ఇప్పుడు ఏంటి, ఈ సమ్మర్ వల్ల ఎక్కువ మీ స్టాక్ పెట్టుకుంటలేదు. ఎవరైతే అడ్వాన్స్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం తెస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మాకు 10 మేకలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ 10 మేకల కోసం మేము వెళ్ళాం. మినిమం 100 మ్యాక్స్ అయిన తర్వాత ఓ 10 చొప్పున ఇచ్చినా, ఓ 20 ఇచ్చాము, కంప్లీట్ 100 ఎవో అయిన తర్వాత మేము వెళ్ళి తెస్తున్నాం. అలాగే ముందు అడ్వాన్స్ ఎవరు ఇస్తున్నా వాళ్ళు తెస్తున్నాం. ఓ 2, 3, 5 కావాలి, మా ఫామ్లు ఇప్పుడు ఉంటాయి, అది ప్రాబ్లం లేదు. 2, 3, 5 ప్రాబ్లం లేదు. అది ఎవరికై కావాలనుకుంటే మాత్రం ముందుగా అడ్వాన్స్ తీసుకుని తెస్తాం. రైతులు పెంచుకోవాలనుకునే వాళ్ళు, సో వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రైస్? శాలరీ లెక్కనే ఉంటుందా? సాధ్య లేక ఉంటుంది. లాస్ట్ టైం కూడా మేము యూట్యూబ్లో చెప్పాను, నేను ప్రెగ్నెంట్ 550 అలా పడుతుంటుంది, నార్మల్ అయితే 500 పడుతుంటుంది అని మీరు చెప్పాను. సాల్తీ లెక్కలో ఏ టైంలో ఎంచుకుంటే బెటరు? మీకు ఈవినింగ్ వస్తే, ఇప్పుడు సమ్మర్ కనుక ఈవినింగ్ వస్తే లోడ్ చేసుకొని నైట్ జర్నీకి బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం మా హైదరాబాద్ తిరుపతి నుంచి వచ్చారు, వాళ్ళు మార్నింగ్ వచ్చారు, మార్నింగ్ లోడ్ చేసుకుని మార్నింగ్ జర్నీ చేసుకుని వెళ్ళినప్పటికీ చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. అది ఈవినింగ్ టైం వచ్చి అనుకోండి, లోడింగ్ అవ్వడానికి బాగుంటుంది, జర్నీ చేయడం కూడా బాగుంటుంది ఇప్పుడున్న వాతావరణం బట్టి.
కొన్ని డిసీజ్ బాగుంటాయి. గొర్రె జాతి కావచ్చు, మేక జాతిలో చాలా డిసీజ్ ఉంటాయి. సో వీటిలో ఎలా ఉంటాయి అసలు? డిసీజ్ అనేది కామన్‌గా మనిషి అనేవాడికి జబ్బులు వస్తది. అలాగే జంతువుకి కూడా జబ్బు వస్తుంటది. వీటిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటది. అది మనం ప్లస్ మనకి. అయితే వీటిలో మనకి తుమ్ముతూ ఉంటది. అప్పుడు మనం క్యాచ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ముక్కు దగ్గర కారుతున్నట్టుగా అంటే మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. కన్ఫర్మ్‌గా రైతన్నవారు మేకలు పెంచే ఏ వ్యక్తి అయినా సరే మేకను మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది మనం ఎలాగ తుమ్ముతున్నప్పుడు గాని, దగ్గు వస్తుంటది. వీక్‌గా, నీరసంగా పడుకుంటదనమాట. ఈ మూవ్‌మెంట్ మనం అబ్జర్వ్ చేసుకొని, నీరసంగా ఉన్నప్పుడు ఫీవర్ వచ్చిందో మనం చెక్ చేసుకుంటూ, దగ్గుతున్నప్పుడు ఏమైనా లివర్ టానిక్ గాని, తుమ్ములు వస్తున్నప్పుడు గాని, ఇలాంటివి గాని డీవార్మింగ్ గాని ఇలాంటివి చేయించుకుంటూ దాన్ని పర్యవేక్షణలో మనం చూసుకుంటే బాగుండదు. ఒరిజినల్ బ్లాక్ బెంగాలీ అని అసలు ఎలా చెప్పొచ్చు అసలు? ఒరిజినల్ బ్లాక్ బెంగాలీ కూడా 2.5-3 అడుగుల లోపే ఉంటది. ఎక్కువ ఉండదు. మీకు దాన్ని చూస్తే ఒక మీకేమంటారంటే జింక. మన కృష్ణ జింకలు ఉంటాయి. కృష్ణ జింక షేప్ ఎలా ఉంది బాడీ షేపు, మెయిన్ బుర్ర 2 చెవులు స్ట్రెయిట్‌గా ఉండడం గాని, ఆ షేపు అంతా అలాగే ఉంటదన్నమాట సేమ్. జింకలాగే ఉంటదంతా. ఎక్కువ ఏ వాతావరణానికి బాగా సెట్ అయితుంటాయి? దీనికున్న ఏంటి ఏ వాతావరణం పర్లేదు. ఇప్పుడు ఈ సమ్మర్ ఉందనుకోండి, సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎండలో కాకుండా మన షెడ్ గాని ఏదైనా తనకు కొంచెం కూలింగ్ ఉన్న ప్రదేశం చూసుకుంటే చాలు. ఇప్పుడు మనమైనా సరే ఎక్కువ ఎండలో తిరిగితే మనం స్టే అయిపోతున్నాం. అలాగే ఒక జంతువులు కూడా ఉంది. కాకపోతే వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటదన్నమాట. వెస్ట్ బెంగాల్‌లో ఉన్న వాతావరణం మన మీద కొంచెం తక్కువ డిగ్రీస్ ఉంటది. అక్కడ వాతావరణం సెట్ అవుద్ది. మన దగ్గర అయినా వాతావరణం టెంపరేచర్ మనకెక్కువ. ఈ టెంపరేచర్ తక్కువ మనం కొంచెం కూలింగ్ సంబంధించినవి అంటే షెడ్ లాంటి వేరు ఇటువంటివి దాన్ని కొంచెం నీడగా చూసుకుంటూ టైంకి వాటర్ పెట్టుకుంటే ఇవి సెట్ అయిపోతాయి. అంటే ఏ కాలంలో మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటది? ఎగ్జాంపుల్‌కి ఎండాకాలం, వానాకాలం ఇలా చలికాలం. ప్రెజెంట్ అయితే వీటి విషయంలో ఎండాకాలం బెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం. వర్షాకాలం అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెగుళ్ళు వస్తుంటాయి. కానీ ఇప్పుడు తెచ్చుకుని మన వాతావరణానికి సెట్ అవుద్ది. నెక్స్ట్ వర్షాకాలం వచ్చినా అది నిలబడే అవకాశం ఉంటదన్నమాట. ఈ వాతావరణానికి అనుగుణంగా ఇప్పటి నుంచి సెటరేట్ అవుతుంటది. మనకి ఈ టైమే మాకు కరెక్ట్. సో సాధారణంగా బ్లాక్ బెంగాలీ మేకలంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ. యూట్యూబ్‌లో కూడా దానికి సంబంధించిన వీడియోలు చాలా తక్కువున్నాయి. సో వీటి గురించి చాలా మందికి అవేర్‌నెస్ కూడా చాలా తక్కువుంది. సో ఒక రైతు మొదటిగా ఎంచుకోవాలనుకుంటే సో అసలు ఎలా నమ్మాలి? ఒక రైతు ఒక ట్రైడర్‌ని ఎలా నమ్మాలి? రైతు ఇప్పుడు మాకు సేమ్ మీరు ఏ క్వెషన్స్ అడిగినా చాలా ఫోన్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ మేము చాలా డౌట్స్ క్లియర్ చేస్తాం. మా నెంబర్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఇంచుమించు వన్ డే ఒక డేకి 200 కాల్స్ పై మాట్లాడుతున్నాం. చాలా మంది డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. వారికి ఒక అవేర్‌నెస్ మేము కలిగిస్తున్నాం. రైతు అన్నవారు మాక్సిమం ఒక 5-10 తీసుకొని ఎక్కువ వద్దు. ఎవరో మేమైనా సరే నేను చెప్పినా సరే 20 తీసుకొని మీరు తీసుకోవద్దు. ఎందుకంటే స్టార్టింగ్ అవి పెంపకం మీకు అలవాటు కావాలి. వాటిని ఎలా పెంచాలి? వాటి ఫుడ్ ఏం పెట్టాలి? అనేది మీకు వాతావరణం అలవాటు అయితే వాటితోటి ఒక కండిషన్ మీకు వచ్చిందంటే అప్పుడు మీరు ఎక్కువ పెంచినా పర్లేదు. కానీ ఏ రైతైనా సరే నాటుకోళ్ళు ఎలా పెంచుకుంటున్నాం వీటిని అలా పెంచుకోవచ్చు. ఇంట్లో కోళ్ళు పెంచినట్టుగా వీటిని కూడా పెంచుకోవచ్చు. కానీ 5-10 మాక్సిమం 10 వరకు ప్లాన్ చేసుకోండి. ఒక 10 ఫీమేల్‌లు, ఒక మేల్ తీసుకుంటే మీకు 6 మంత్స్ అయ్యేసరికి దాని ఉత్పత్తి అనేది మీకు తెలుస్తది. అందులో ఏంటి సంవత్సరం 2 ఈతలు పెట్టడం, ట్రిప్‌కి 2 పిల్లలు పెట్టడం. ఈ 2 పిల్లలు పెట్టినప్పుడు మన పిల్లని కూడా మనం సంరక్షించుకోవాలి. మనది తల్లి చూస్తాను కాకుండా మన దగ్గర ఉంటే పాలు తాగుతుందా లేదా? 2 పిల్లలు కలిపి పాలు తాగుతుందా? ఒక పిల్లకి ఇస్తే ఒక పిల్లకి ఇవ్వదు. అప్పుడు దాన్ని మనం పాలు పడడం గాని, దగ్గర నుంచి చూసుకోవడం గాని, వాటికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేవా? యాక్టివ్‌గా ఉంటున్నాయా లేవా? అని కూడా మనం ఇప్పుడుగా వాటిని మనం అబ్జర్వ్ చేసుకొని ఉండాలి. మేకజాతి అనగానే ఉత్పత్తికి పేరు. సో ఎక్కువ పిల్లల్ని పెట్టడానికి మేకజాతి చాలా తోడ్పడుతుంది. సో కొత్తగా వచ్చే రైతులు మీట్ పర్పస్‌లో వీటిని తీసుకుంటే బాగుంటుందా? లేకుంటే ఉత్పత్తి పద్ధతిలో తీసుకుంటే బాగుంటుందా? రైతులు మాక్సిమము ఉత్పత్తి పరంగా తీసుకుంటే బెస్ట్ అండి. ఉత్పత్తి పరంగా చాలా అద్భుతంగా జరుగుతుంది ఉత్పత్తి. అది ఎక్కువగా పెరిగిన తర్వాత దాన్ని మీట్ పర్పస్ మనం సప్లై చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఉత్పత్తి ఉంటే కదా మీట్ పర్పస్ వెళ్తారు. ఇప్పుడు మేము ఉన్నాం. మా దగ్గర చాలా వరకు ఉత్పత్తి జరుగుతున్నాయి. చాలా మేకలు ఉన్నాయి. కనుక మేము ఏం చేస్తున్నాం అంటే సరే మీట్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని మీట్ పర్పస్‌లోకి వెళ్ళాం. కానీ రైతులు పెట్టుబడి ముందే మీట్ పర్పస్‌లో కాకుండా ఉత్పత్తి పర్పస్‌లోకి వెళ్ళారు. ఎక్కువ వద్దు 10 తీసుకోమంటున్నాను. అందుకే చాలామంది రైతులు చెప్తే సలహా అదే. కొంతమంది మా ఫోన్స్ మాకు 50 కావాలన్నారు. దేనికండి అంటున్నాం. ఇలా పెంచుకోవాలన్నారు. ఫస్ట్ టైం అవునండి. ఫస్ట్ టైం అయితే మీరు 50 తీసుకోండి. ఒక 10 తీసుకోండి. లేదంటే మాకు తెలిసిన ముందుగా అనుభవం ఉన్నదని సరే ఒక 20 తీసుకోండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళండి. ఒకేసారి ఎక్కువకి వెళ్ళి మీరు ఇబ్బంది పడి ఆర్థికంగా మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నా. ఓకే. ఎంత ఉంటుంది మార్కెట్‌లో ఒక కేజీకి ఎంతుంది మేస్? ఇప్పుడు కేజీకి అయితే మాక్సిమం ₹1000 ఉందండి. ఈ బ్లాక్ బెంగాల్ ఆ ఏరియాలో అలవాటై టేస్ట్ అంటే 1000 కాదు 1200, 1500 కూడా వెళ్ళొచ్చు. మొదటగా అలవాటు చేయాలి. ఓకే. సో ఈ బ్లాక్ బెంగాల్‌ని ఒక బ్రాండ్‌గా ఎందుకు చేయలేకపోతున్నారు మీరే? మేము అందుకే ఇప్పుడు లాస్ట్ టైం మేము అదే మీకు చెప్పాం. మేము మార్కెటింగ్ వచ్చాం. ఇంతవరకు మా ఇండివిజువల్‌గా మేము చేసుకున్నాం మా చుట్టుపక్కల.
మీ యూట్యూబ్ ద్వారా చాలా మంది ఫేమస్ వాళ్ళు చాలా మంది మనం తీసుకోవడం ఇప్పుడు మేము సప్లై చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, తిరుపతి, ఇతర రాష్ట్రాలు కూడా మేము సప్లై చేస్తున్నాం. ఈ సప్లైతో పాటు చాలా మంది మీట్ పర్పస్ అడుగుతున్నారు. మీకు చాలా బాగుంటుంది అని మీరు ఎందుకు చేయలేకపోతున్నారంటే అందుకని మేమే చేస్తున్నాం. ఇప్పుడు మేమే మటన్ షాప్ వైజాగ్లో ఓపెన్ చేస్తాం. మేమే మీట్ని కూడా సప్లై చేస్తాం. సో చిన్నగారు చివరిగా చెప్పండి. సో బ్లాక్ బెంగాలీ రావాలనుకునే రైతులకి సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ తప్పదు? మీ ఛానల్ ద్వారా రైతు మిత్రులు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేయాలనుకున్నా పెంచే విధానంలో తక్కువ నుంచి వెళ్ళండి. ఒక 10 మేకలను స్టార్ట్ చేయండి. మీకు వాటికి అనుగుణంగా వాతావరణం అన్ని వాతావరణాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రజెంట్ మీరు చేయవలసింది ఏదైనా అంటే ఈ సమ్మర్లో మీరు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే వర్షాకాలానికి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాటికి కానీ మీ దగ్గర ఉన్న వాతావరణానికి అనుకూలంగా వాటిలో అలవాటు చేసుకుంటాయి. ఆ వాతావరణం అలవాటు చేసుకోవడం బట్టి నెక్స్ట్ వచ్చే వర్షాకాలం చలికాలం కరెక్ట్గా వాతావరణం మనకి అనుకూలంగా ఉంటాయి. మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎలా? మేము కాంటాక్ట్ కావాలి ఆర్డర్ మా నెంబర్ మీకు ఇచ్చాము. మా ఆర్డర్ ఫామ్ అడ్రస్ మీకు రాష్ట్రం చెప్పాం. రాజమండ్రి చగ్గంపేట దగ్గర మలిసాల్లో మా ఫామ్ ఉంది. మా ఫామ్ దగ్గర ఆర్డర్ స్టాక్ ఎప్పుడు ఉంటుంది. మీకు ముందుగా ఏమైనా కావాలి దాటి కావాలనుకుంటే ముందు మాకు అడ్వాన్స్ ఇస్తాయి. ఇప్పుడున్న సమ్మర్ కనుక మేము కూడా ఏం చేస్తాం అంటే మినిమం 10 ఎంతమంది అడ్వాన్స్ ఒక 100 కంప్లీట్ అయిన తర్వాత ఈ 100కి అడ్వాన్స్ వచ్చిన తర్వాత మేము వెళ్తున్నాం. మేము 10 ఆర్డర్కి అడ్వాన్స్ ఇచ్చాను మాకు వెంటనే తెచ్చానంటే అది 1 వీక్ అవ్వచ్చు 10 days అవ్వచ్చు. కంప్లీట్గా 100 వరకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తున్నారు టోటల్గా వాళ్ళు సప్లై చేస్తున్నాం. లాస్ట్ టైం ఒక 200 సప్లై చేస్తాం. హైదరాబాద్ ఇంచుమించు మన కేసరి ఫార్మర్స్ పక్కన 150 చేస్తాం. చేవెళ్ళ చేస్తాం, వరంగల్ చేస్తాం, నల్గొండ చేస్తాం, తిరుపతి అలా చాలా వరకు వీక్లీ వెళ్తున్నాయి. ఇప్పుడు చాలా మంది మమ్మల్ని అడుగుతాం మాకు కావాలన్న వాళ్ళందరినీ చెప్పేది ఒకటి, ఫోన్ చేసి కావాలన్న కదా మీకు కన్ఫామ్గా మీకు కావాలి అనుకుంటే అడ్వాన్స్ ఉంటే పంపించండి. అది ఒక 5,000 10,000 ఎంతైనా పర్లేదు. అడ్వాన్స్ వస్తే నువ్వు కన్ఫర్మేషన్ అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో ఫామ్లో కూడా ఫుడ్ సప్లైలు మాకు కొంచెం ఎక్కువ మాకు బడ్డీన్ అవుతుంది. ఇప్పటికి మాకు ఎంతవరకు ఆర్డర్స్ వస్తాం వాళ్ళకి ఇచ్చి ఉన్న ఒక ఫామ్లో ఉంటే ఒక 5-10 వాళ్ళు తీసుకెళ్ళచ్చు. రైట్ థ్యాంక్స్. సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి. ఈరోజు వైజాగ్లో బ్లాక్ బెంగాలీ ఈ మీట్ ఏదైతే ఉంటుందో మటన్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. బ్లాక్ బెంగాలీ అనే వెరైటీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు. ఎవరికైనా ఈ జాతి మేకలు కావాలనుకుంటే చిన్నగారు తీసుకొస్తామని చెప్తున్నారు. సో వారికి కొద్దిగా అడ్వాన్స్ కొట్టిన తర్వాత వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి మేకలు అయితే సప్లై చేయడం జరుగుతుందని చెప్పేసి చిన్నగారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కృష్ణా జింకల్ లాగా ఉంటాయి అని చెప్తున్నారు. చాలా చిన్నగా ఉంటాయి. 8 నుండి 9 కేజీలు వస్తాయి. సో మీట్ పర్పస్లో చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఉత్పత్తి కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. దాని ద్వారా ఉత్పత్తి పర్పస్లో పెంచుకునే రైతులకు ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పేసి చిన్నగారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరికైనా బ్లాక్ బెంగాలీ మేకలు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. వారికి కాంటాక్ట్ కావచ్చు. అడ్వాన్స్ కొడితే వాళ్ళు మీకు మేకలు సప్లై చేస్తారు. 10